అబద్ధాలు చెప్పడంలో దిట్ట. వాళ్ళ అబద్ధాలన్నీ ఈరోజు కేసీఆర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కేసీఆర్ అడుగుజాడల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. ప్రజల్ని మోసం చేయడంలో, ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడంలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అనుసరిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. నియంత అని చెప్పి ఆయన అధికారం దించితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం నియంతలానే వ్యవహారం చేస్తున్నది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నియంతలా వ్యవహారం చేస్తున్నది. అంత కంప్లీట్గా అప్పుల రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఈరోజు ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సేమ్ కేసీఆర్ ఎట్లా చేసిండో గతంలో, ఎందుకు ఆయన మీద వ్యతిరేకత వచ్చిందో, ఎందుకు ఓడగొట్టిండ్రో అవన్నీ గ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సేమ్ అడుగుజాడల్లో నడుస్తూ ఉంది ఇవాళ. సో ప్రజల్ని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు ఎన్నికల ముందు కూడా ఇదే ఏడ్చిండ్రు, ఇదే అబద్ధాలు చెప్పిండ్రు, ఇదే మాటలు మాట్లాడిండ్రు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎవరితో పొత్తులు పెట్టుకొని ఆనాడు అధికారంలోకి వచ్చింది. లోపాయికారి ఒప్పందాలు నడుస్తున్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో. భారతీయ జనతా పార్టీ బీజేపీ ఒకటే ఎన్నడూ పోటీ చేయలేదు. ఈరోజు ప్రజలందరూ అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ రాజకీయమైనటువంటి పరిపాలన, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పరిపాలన కుంటుపడి ఈరోజు ప్రభుత్వం సరిగైన పరిపాలన ప్రజలకు అందించలేక ఈరోజు ప్రజాపాలన దినోత్సవం అని పేరు పెట్టిండు. రేపు సెప్టెంబర్ 17 రోజు ఇది విమోచన దినోత్సవం. తెలంగాణకు విమోచన లభించినటువంటి, విముక్తి కలిగినటువంటి దినం ఇది సెప్టెంబర్ 17 అంటే. దాని ప్రజాపాలన దినోత్సవం అని పేరు పెట్టుకొని ఆయన వచ్చి ఒక పేరు పెట్టి, వీళ్ళు వచ్చి ఒక పేరు పెట్టి, కానీ తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారో, ఏం మాటలు చెప్పినో మర్చిపోయిండు. కేసీఆర్ ఉన్నంతకాలం మోసం చేసిండు. సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తాను, వీళ్ళు అధికారికంగా నిర్వహిస్తూ ఓట్ అప్పీల్మెంట్ అంటే అప్పీజ్మెంట్ కోసం ముస్లిం సోదరులను వారి యొక్క అప్పీజ్మెంట్ కోసం మాత్రమే ఇవాళ ప్రజాపాలన దినోత్సవం అనేటువంటి పేరు పెట్టిండు. విమోచన దినమని ఈ సెలబ్రేషన్ చేసి ఉంటే తెలంగాణ ప్రజలందరూ కూడా సెలబ్రేట్ చేసుకునేటట్టు వాడు. ఈరోజు ప్రజలని మోసం చేయడంలో వారిని వీరు ఒకరిని మించిన వారు ఒకరు బీఆర్ఎస్ కాంగ్రెస్. మన ముఖ్యమంత్రి